ఎంతమంది అడిగారో తెలుసా నన్ను చేయమని, బట్ నాకు అస్సలు ధైర్యం లేకుండింది. ఎందుకు చెయ్యాలి, చేయగలనా లేదా? ఇక్కడ ఎవరున్నారండి మన వాళ్ళని, అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. మనకి ఇక్కడ చాలా టాలెంట్ ఉన్నా కూడా కష్టమే కదా. మీరు ఇంతకీ మీరు నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారా, నేను మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాను? బట్ యా, మనం చెయ్యాలి అనుకున్న చేసేస్తూ ఉండాలి. ఈ క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. అది ఆ క్వశ్చన్ ముందే చెప్పేస్తే మీరు ముందే ఆన్సర్ ప్రిపేర్ అయిపోతారు. నేను ఎప్పుడు ఎవరికి క్వశ్చన్స్ ముందే అడగను, చెప్తే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు. అట్లా ఎట్లయితుంది అంటే స్పాంటేనియస్ గా మీరు ఆన్సర్ చేస్తే నేను క్వశ్చన్ అడగాలి, మీరు ఆన్సర్ చేస్తే నేను క్వశ్చన్ అడగాలి, అలా ఉండాలి. అడిగిన క్వశ్చన్ కట్ చేసి మళ్ళీ అడుగుతానండి ఇంకొకసారి. యా, సో విహాన్ విదుర్ గారు, మీ పేరు కష్టంగా ఉందండి నాకు పిలవడం. ఆయనని అసలు యాక్చువల్గా అనిల్ గారు అంటుంటాను. మీరు ఏంటండి పేరు, అసలు ఈ పేరు వెనకాల ఏంటి స్టోరీ? కారణం ఉంటుంది, ప్రతి పేరు వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. అది ఈ విహాన్ ఎవరు, ఈ అనిల్ ఎవరు, ఈ అర్జున్ ఎవరు, ఎన్ని డౌట్స్ ఉన్నాయి కదా, తీరుస్తా అన్నీ నేను అంటుంటారు. మీతో జోక్స్ చేయాలన్న భయం వేస్తుంటుంది నాకు. సో అదండి విహాన్ విదుర్ గారితో నా ఫస్ట్ పాడ్కాస్ట్.